గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మరొకసారి కూడా నమస్తే మిత్రులారా. రెవెన్యూ శాఖ అడుగడుగున ప్రతి మనిషికి అవసరం పడుతుంది. ఎప్పుడు అవసరం పడుతుందంటే మనకు అవసరం ఉన్నప్పుడే వెళ్ళి ఆ పని చేసుకున్నప్పుడు మనకు పుట్టిన తేదీ నుంచి మరణ ధృవీకరణ పత్రం తర్వాత వారసుల ధృవీకరణ పత్రం కూడా వాళ్ళు వేయాలి. వారసుల ధృవీకరణ పత్రం తర్వాత భూమి పంపకాలు ఆయనే చేయాలి. ఇవన్నీ పంచాయతీలు ఇవన్నీ. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు దోచిన పద్ధతిలో వాళ్ళు చట్టాలు తీసుకొని వస్తారు. ఆర్ఓఆర్ అన్నారు, ధరణి అన్నారు, భూభారతి అంటున్నారు. ప్రజలకు కావాల్సింది ఆయన భూమి ఆయనకు ఉండాలి, ఆయన కబ్జా ఆయనకు ఉండాలి, ఆయన లెక్క ఆయనకు ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా రైతు భరోసా పడాలి, అప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆయన పేరు కరెక్ట్ ఉండాలి, ఊరు కరెక్ట్గా ఉండాలి, తర్వాత విస్తీర్ణం కరెక్ట్గా ఉండాలి, అవన్నీ ఉండాలి. ఇది ఆయనకు కావాల్సింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొన్నదనక భూభారతి అది 36 మాడ్యూల్స్ అన్నారు. అది కాదు, లేదు మేము తక్కువ మాడ్యూల్స్తో ఎక్కువ పని అప్పచెప్తామన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సమస్యలు నడవని అనే పోతుంది తప్ప ఇది ఒకటి నడవని అట్లా అని అనుకుంటారు తప్ప నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అంటే మనిషి ఎప్పుడు కూడా మెదడు సైలెంట్గా ఉండదండి, గుర్తుపెట్టుకోండి బాగా. బ్రెయిన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేషన్ మెకానిజం అంటారు ఇంగ్లీష్లో. నిరంతరము తకరారు పెడుతూనే ఉంటుంది. అది నికార్సుగా తర్వాత నిశ్చలంగా ఉండడు. ఇంకేదో ఉందని మెట్టెకి చూడబోతుంటాడు, కింది జారి పడతాడు, నరకానికి పోతాడు. నరకాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు. నరకంలో ఉన్నవాడే ఏం కోరుకుంటాడు, నాకు ఇది బాగలేదు స్వర్గం పోవాలనుకుంటాడు. ఈ రెండు అదే మెదడు ఆలోచిస్తుంది. కాబట్టి ఇవాళ కొత్తగా భూభారతి దుకాణం వచ్చింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, IDLRMS. ఇదివరకు ఏముండే, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నది ప్రభుత్వం అంటే, మొన్ననే గౌరవ రెవెన్యూ మినిస్టర్ ఏం చేసిండ్రు, ఒక 4-5 పిలిపించాడు. ఆయన ఉన్నారు, CCLA ఉన్నారు, సర్వే సెటిల్మెంట్ కమిషనర్, NIC పై అధికారులు, తర్వాత IG స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వీళ్ళందరినీ కూర్చొని పెట్టి ఏమన్నారంటే, లేదు అన్నీ ఒకటే ఫోలియో కింద తీసుకొని వచ్చి ఈ సర్వీసెస్ అన్నీ సింగిల్ డోర్ ద్వారా ఇద్దాం అంటే దీనికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. అంటే పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్, డూస్, డోంట్ డూస్, తర్వాత వేస్ అండ్ మీన్స్ అని మనం డిస్కస్ చేసేటప్పుడు అయ్యో మొదలే చేయకుండా కొంత ఏమైనా ప్రయోగాలు చేసేకుండా మనం అనుకుంటూ ఉంటాం. అందులో భాగంగా 5 జిల్లాలలో 5 మండలాలు పెట్టుకున్నారు. ఒకటి ఏంటంటే నారాయణపేటలో కోసికి, రంగారెడ్డిలో ఆమన్గల్ మండలము, తర్వాత సంగారెడ్డిలో వట్టపల్లి, తర్వాత ఖమ్మంలో కూసుమంచి, తర్వాత కొత్తగూడెంలో అశ్వరావుపేట. ఈ 5 జిల్లాలలోని 5 మండలాలలో ఇవన్నీ టేకప్ చేస్తారట. ఇది ఎందుకు అని అంటే, ఈ పైలట్ ప్రాజెక్ట్ను వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే సమీకృత చట్టం, ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్. అంటే సింగిల్ క్లిక్లో ఇవన్నీ అయిపోతాయి అని అంటున్నారు. టోటల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పోర్టల్ అని అంటున్నారు. తర్వాత అవన్నీ సర్వే మ్యాప్లు ఆ క్లిక్లోనే వస్తాయి. తర్వాత భూధార్ కార్డు కూడా మేము ఇచ్చేస్తామని అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? మనకు పుండు ఒకటి అయితే మందు ఒకటి పెడితే ఎట్లా డయాగ్నోజ్ అయిపోయింది. ఏం డయాగ్నోజ్ అయింది? భూమి సమగ్రంగా సర్వే చేయకుండా చాలా పనులు జరగవండి, ముందుకు పోదు. ఇప్పుడు ఎంత అయింది, ఇంకొక 4 ఏళ్ళు అయితే 100 సంవత్సరాలు అయితే మన భూమి కొలతల గురించి. సార్ సాలార్జంగ్ చేసి తీసుకున్న పీరియడ్లో జరిగిన 1923 యాక్ట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ఇంకా తర్వాత చేయలేదు. ఎన్నిసార్లు అనుకున్నాం. ఆయన రేమండ్ పీటరు ఒక 500 కోట్లు ఇస్తే నేను బ్రహ్మాండంగా కొలతలు చేసి పెడతానన్నాడు. ఆయన మాటలు వినలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం తప్పు లేదు, ఆ డబ్బులు కూడా పంపిరు వాళ్ళు. మనం చేయలేదు. పని చేస్తే ఖర్చు అయిందంటే మళ్ళీ ఖర్చు ఇస్తామన్నారు, అది చేయలేదు మనం. అది పని కాదు. పోనీ ధరణిలో జరగలేదు. మరి భూభారతి మనం చేద్దాం అనుకున్న 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమేం చేస్తామంటున్నారు? అయితే సిటిజన్ డాష్ బోర్డ్లో ఒక క్లిక్ చేయగానే అందులో మై ల్యాండ్ పోర్ట్ఫోలియో అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో నాలా ఆర్డర్స్ ఏమేమి వస్తాయి, తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది అట దాంట్లో. తర్వాత ఆర్ఓఆర్, తర్వాత భూధార్ నంబర్ వస్తుంది, అప్లికేషన్ డీటెయిల్స్, మ్యుటేషను, సక్సెషను, EC, తర్వాత విలేజ్ మ్యాప్. ఇవన్నీ ఎట్టేసి సింగిల్ స్ట్రోక్లో ఇవన్నీ వస్తాయని అయితే అంటున్నారు. మరి అది ఎంతవరకు వస్తుంది అనేది బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే మన ఎంతకాలం అని మనం ఈ ప్రయోగాలు చేసుకుంటూ పోదాం. ఇవి అయిపోతాయా? దీనికి ఒక మండలానికైనా ఎంత సిబ్బంది ఉన్నారు? ఒక మండలంలో ఉన్న అన్ని డెప్యుటేషన్ పెట్టినప్పటికీ మనం సక్సెస్ అన్ని రకాల డ్రోన్ సిస్టమ్ కావచ్చు, డయాగనల్ సిస్టమ్ కావచ్చు, పాత సిస్టమ్ కరెక్ట్ కాదనుకున్నా కూడా కొత్త సిస్టంలో పెట్టినా కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, డిపార్ట్మెంట్లో పనిచేసినాము, బాగా చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈ సమస్య ఉంది ఎట్లా అని అంటే ఒక్కొక్కరు ఇంకా రకరకాల మీరు వీడియోలు చెప్పండి సార్, కొంచెం జనాలకు అర్థమవుతుంది, సింపుల్ లాంగ్వేజ్ ఉంది కదా అని అంటే ఇవన్నీ చెప్పి పంచుకోవడము. ఒక 100 మంది ఉంటే అందులో ఒక్కరికైనా అర్థమయ్యి ఏమన్నా మీరు అప్లికేషన్ పెడితే ఏమైనా పని అవుతుందేమో అని. ఇది అంటే కొంత సామాజిక స్పృహ ఉంది కాబట్టి మనం మాట్లాడాలని మాట్లాడుతున్నాం అంతే. రిటైర్ ఇంట్లో ఉండొచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ కొన్నిసార్లు ఆగదు. ఆ స్పృహతోనే సంఘాలలో పనిచేసినాం, యూనియన్లో పనిచేసినాం,
ఎంప్లాయీస్ ఇష్యూస్ కూడా మాట్లాడినాం. మొదటి నుంచి కూడా ఉన్నది అది ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు చెప్దామని ప్రయత్నం చేయడం అంతే. అందుకని ఇప్పుడు ఆలోచన మంచిదే, ఆచరణ ముఖ్యం. పాసిబులా, మనం సక్సెస్ అవుతామా? ఎంతకాలం అడుగడుగునా గతంలో ఇంకేదో అనుకున్నాం, అంతకంటే ముందేదో అనుకున్నాం, చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇంతవరకు ఆ ఎన్ఐసి వాళ్లకు మరి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో తెలియదు. ఒక కోర్టు కేసు అయితే ఏం ఆప్షన్ ఉన్నదో తెలియదు. ఒక నిషేధ జాబితాలో ఏమేం కావాలనో వస్తే ఎన్నెన్నో స్టెప్స్ తీసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని మేము తిరుగుతున్నాము. దాన్ని పాజిటివ్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా నెగిటివ్ అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది అక్కడ. ఒక రైతు తన భూమి నిషేధ జాబితాలో పడ్డది మన తీపియాలని తిరిగితే 196 అనుమానాలు వస్తున్నాయి ఆయన మీద. అది కరెక్ట్ కాదు. మరి ఇటువంటిప్పుడు ఈ పైలట్ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు? ఆగస్ట్ వరకు అంటున్నారు. 2 నెలలు కాదు, 3 నెలలు, 6 నెలలు కూడా తీసుకోండి సార్, పర్వాలేదు. కానీ వాళ్ళు సమస్య లేకుండా చేయండి. అంటే వాళ్ళు కోరుకొని సమస్య వాళ్ళ ముందు వచ్చి పడుతుంది, అది సమస్య అవుతుంది. భూదాన్ భూములు ఆనుకొని ఉన్నా దాన్ని నిషేధ జాబితాలు పెడుతున్నాం. మరి ఇప్పుడు ఇంకా అది అట్లే ఉన్నది, ఆ ఇష్యూ అట్లే ఉన్నది. ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత వాళ్ళ భూములు అందులో ఉన్నాయి, వెళ్ళే విషయం అట్లే ఉన్నాయి. ఒక ప్రో యాక్టివ్గా ప్రభుత్వం ఏదీ చేయడం లేదు. జనం వచ్చి మనకు ఎంత చెప్తున్నా కూడా అరే మెజారిటీ ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, దీన్ని స్పెసిఫిక్ పోర్టల్ క్రియేట్ చేసి మనకి ఇద్దామనే ఆలోచన రావడం లేదు. అందుకని భూభారతి అనేది చట్టం అయితే చేసుకున్నాము, అది అమల్లో మాత్రము మనం ప్రాక్టికల్గా రావడం లేదు. ఈ పనులన్నిటి కూడా మనకు అంటే ప్రభుత్వం ఒక పాజిటివ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన అప్లికేషన్కు ఎక్కడికి పోయింది అనేది మన ఆధార్, మన టెలిఫోన్, మన మొబైల్ కనెక్టివిటీ ఇచ్చినట్టయితే మీరు ఇచ్చిన రోజు నుంచి ఏ లెవెల్లో ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది అప్డేట్ చేస్తామనేది అంటున్నది. అది కనుక జరిగితే చాలా పనులు అవుతాయి. మీరు ఒక అప్లికేషన్ ఇచ్చారు, మీ భూమి బౌండరీ ప్రాబ్లం ఉంది, అప్లికేషన్ ఇచ్చారు సర్వే చేయమని. ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అడుగడుగునా దాని లెవెల్ ఆఫ్ యాక్షన్ మీకు కమ్యూనికేట్ చేస్తామని అంటున్నారు. అవును, మీ అప్లికేషను క్లర్క్ పోయింది, అక్కడి నుంచి సర్వేయర్కి వచ్చింది, సర్వేయర్ నుంచి ఫీల్డ్ ఫలానా రోజు వెళ్తాడు, లేకపోతే ఒక 6 ఎక్స్టెంట్ తక్కువ వచ్చింది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్నారు, రేపు మీది వెళ్తుంది అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది ఒక హామీగా మాత్రం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి చేపట్టబోయే చర్యల్లో భాగంగా ఉంటుందని ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది. ప్రజలు మనం కూడా నమ్మాలి. ప్రభుత్వం ఏదైనా కూడా కొన్ని పనులు టేకప్ చేస్తుంది కదా. మనము రెవెన్యూ శాఖ మిత్రులు కూడా ఇవన్నీ ఏ మేరకు అమలైతే మీరేం చేస్తారు, మీరు ఏం చేయలేరు. ఏ పైలో చెప్తే అదే చేయాలి మీరు, అంతకంటే మీరు ఎక్కువ ఏం చేయలేరు. కాబట్టి ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.